సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు పెట్టరిగిపోతున్నారు. ఎత్తుకు పై ఎత్తు వేస్తూ అమాయక ప్రజలకు సొమ్మును కుచ్చుటోపి పెడుతూ ప్రజల సొమ్మును టార్గెట్ చేస్తూ ప్రజల సొమ్మును దోచుకుంటున్నారు. ప్రజలు సైబర్ నేరాల బారిన పడకుండా అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ప్రజలకు అవగాహన కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఉన్నారు. ఆయన తెలిసే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అన్నమయ్య జిల్లాలో సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు? ముఖ్యంగా ఏంటంటే రెగ్యులర్గా స్కూల్స్, కాలేజెస్ ఏంటంటే పిల్లలు వాళ్ళు ఎడ్యుకేటెడ్ అయితే ఇంటికి వెళ్ళి వాళ్ళ పేరెంట్స్కి బెటర్గా కమ్యూనికేట్ చేసే ఉద్దేశంతో వీళ్ళని ఎక్కువ టార్గెట్ చేస్తూ చెప్తున్నాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది సైబర్ క్రైమ్ ఎట్లాంటి అంటే ఇంటి దగ్గర కూర్చొని వర్క్ చేసుకోవచ్చు అని. బికాస్ వీఆర్ ట్రయింగ్ టు పుట్ సమ్ ఏ బిట్ ఆఫ్ కామన్ సెన్స్ ఇన్ టు సర్టన్ పీపుల్. బికాజ్ ఎందుకంటే చాలాసార్లు మా దగ్గరికి వస్తూ ఉంటారు మీన్స్ మేము ఇంటి దగ్గర కూర్చొని వచ్చాము, నెలకి 5,000 ఇస్తానన్నారు, 10,000 ఇస్తానన్నారు అని చెప్పి 5,000, 10,000 మొత్తం సంవత్సరం అంతా అయితే ఎంత అవుతుందో ఆ డబ్బులు ముందరే వీళ్ళు వాళ్ళకి ఎదురు చెల్లించడం జరుగుతుంది. సో ఇది అంతా ఏంటంటే దిస్ ఈజ్ మోర్ లైక్ ట్రయింగ్ టు అబ్టైన్ ఈజీ మనీ విత్ వెరీ లెస్ ఎఫర్ట్. ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సైబర్ క్రైమ్లో మనుషుల్లో ఉన్న కొంత అత్యాశ చాలాసార్లు, కొన్నిసార్లు అవగాహన లోపం, ఈ రెండు కలగలిపి సైబర్ క్రైమ్ బారిన పడుతున్నారు. కాబట్టి పిల్లలకి ఎడ్యుకేట్ చేయడం వల్ల ఫర్దర్గా తల్లిదండ్రుల దగ్గరికి అది రీచ్ అవ్వాలని చెప్పి చూస్తున్నాం. సార్, ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నేరాలను అరికట్టేందుకు చర్యలు ఎలాంటి చేపట్టబోతున్నారు? సైబర్ క్రైమ్ అవేర్నెస్ వీక్ అనేది త్వరలో చేపట్టబోతున్నాం అండి. అంతేకాకుండా వీ హ్యావ్ స్టార్టెడ్ వాట్సాప్ ఛానల్ అన్నమయ్య పోలీస్ది. ఆ వాట్సాప్ ఛానల్ ద్వారా దాదాపు ఇప్పటికి ఒక 1,500+ సబ్స్క్రైబర్స్ వచ్చారు విత్ ఇన్ ఎ వీక్. సో వీళ్ళ ద్వారా ఫర్దర్గా మా దగ్గర డైలీ వచ్చే అప్డేట్స్ కానివ్వండి, సైబర్ క్రైమ్ ఏ విధంగా కొత్త కొత్త నేరాలు పాల్పడుతున్నారు, ఇటువంటి అప్డేట్స్ అన్ని ప్రజలకు ఇవ్వడం ద్వారా వీఆర్ ట్రయింగ్ టు ఎడ్యుకేట్ దెమ్. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపైన ఎలా గుర్తిస్తున్నారు, వాటిని ఎలా అధిగమించబోతున్నారు? ముఖ్యంగా మన దగ్గర ఈ మధ్యకాలంలో చూస్తుంది ఏంటంటే పిల్లలకి గంజాయి ఉపయోగం అన్నది కొంత ఉందన్నది గమనించాము. దాంట్లో భాగంగా మనం చూస్తే లాస్ట్ ఒక 10 to 12 months అయిన దానికన్నా ఎంటైర్ ఇయర్లో అయిన దానికన్నా లాస్ట్ 3-4 monthsలో అయిన ప్రోగ్రెస్ అనేది బాగా హైగా ఉంది. దీనిలో భాగంగా ఆల్మోస్ట్ 100+ kilos గాంజా మేము జిల్లా వ్యాప్తంగా స్వాధీనం చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా పిల్లలకు కూడా అవగాహన కార్యక్రమాలు, డ్రగ్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ రీసెంట్గా అన్నమయ్య యూనివర్సిటీలో కానివ్వండి, పర్సనల్గా నేను కూడా దాంట్లో పాల్గొనడం జరిగింది. ఇంతేకాకుండా రెగ్యులర్గా ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం, భరోసా అని చెప్పి. దాంట్లో భాగంగా ఆల్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్, గవర్నమెంట్ స్కూల్స్ వీటిలన్నిటికీ వీఆర్ మేకింగ్ ఇట్ మ్యాండేటరీ ఫర్ అవర్ SHOs టు విజిట్ ఎవ్రీ వీక్. అది వీఆర్ డూయింగ్ ఇట్ అండి. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఇసుక, అక్రమ మద్యం, రేషన్ బియ్యం తరలి వెళ్లకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇసుక వరకు చూసుకుంటే అవుట్ ఆఫ్ స్టేట్ ఏది వెళ్ళలేదు కాబట్టి విత్ ఇన్ దిస్ థింగ్ సిన్స్ శాండ్ ఈస్ ఫ్రీ, వీఆర్ నాట్ అబ్స్ట్రక్టింగ్ ఎనీవన్ రిగార్డింగ్ దట్. అండ్ మద్యం పరంగా చూసుకుంటే యాజ్ ఫార్ యాజ్ షాప్స్ ఆర్ కన్సర్న్ వీఆర్ ఎన్షూరింగ్ దట్ దే ఆర్ షట్ డౌన్ ఆన్ టైమ్. ఎక్కడైనా సరే నా దృష్టికి కంప్లైంట్స్ అవి వస్తుంటే వీఆర్ టేకింగ్ ఇమీడియట్ యాక్షన్. అంతేకాకుండా బెల్ట్ షాప్స్ మీద కూడా ఇప్పటికీ ఒక 40-45 కేసెస్ కూడా బుక్ చేయడం జరిగింది. దాంట్లో సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ లిక్కర్ ఆల్సో వీ హ్యావ్ సీజ్డ్. అపార్ట్ ఫ్రమ్ దిస్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ డైలీ వీఆర్ బుకింగ్ కేసెస్, మ్యాసివ్గా కేసెస్ బుక్ చేసాం రీసెంట్ టైమ్స్లో కూడా. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్ టు స్టాప్ దిస్ థింగ్స్. ప్రధానంగా అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అసత్య ప్రచారాలు, తర్వాత సోషల్ మీడియా ద్వారా నాయకులను కించపరిచే విధంగా పోస్టులు, తర్వాత ప్రజలను టార్గెట్ చేస్తూ మభ్యపెట్టే విధంగా చేస్తున్నారు కదా, వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? జనరల్గా ఏదైనా కూడా ఒకవేళ పర్సనల్ లెవెల్లో అబ్యూస్ ఉంటే దానికి సర్టన్ సెక్షన్స్ ఆఫ్ లా ఉన్నాయి. దాంట్లో కొన్ని కోర్టుకి అప్రోచ్ అయ్యి అక్కడ నుండి ఎన్ఫోర్స్మెంట్ రావాల్సినవి ఉంటాయి. అదేవిధంగా కొన్ని చోట్ల వీ కెన్ టేక్ యాక్షన్ డైరెక్ట్లీ. సో డిపెండింగ్ ఆన్ ద కంప్లైంట్ వీఆర్ టేకింగ్ యాక్షన్. ఏదైనా సరే వాట్ ఎవర్ ద కంప్లైంట్ మైట్ బి వీల్ టేక్ యాక్షన్ యాజ్ పర్ లా. ప్రధానంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ఇప్పుడు చాలా చోట్ల కొత్తగా స్టాపర్స్ ఏర్పాటు చేసాం. అంతేకాకుండా స్టాప్ వాష్ అండ్ గో ప్రోగ్రామ్ కూడా డైలీ మేము కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా చూసుకుంటే నైట్ టైమ్ ఈ హెడ్లైట్ మాడిఫికేషన్స్ మీద మేము ముందర ఫోకస్ చేయడం జరుగుతుంది ఉన్న ఇన్ కమింగ్ డేస్. సో వీటి వల్ల చాలా చోట్ల LED హెడ్ ల్యాంప్స్ వల్ల హై లెవెల్ ఆఫ్ ఫ్లాష్ రావడం వల్ల కూడా కొన్ని చోట్ల యాక్సిడెంట్ జరుగుతున్నాయని చెప్పి మేము గమనిస్తున్నాం.
కాబట్టి ఇన్ కమింగ్ డేస్ విల్ కండక్ట్ ఏ మంత్ లాంగ్ ప్రోగ్రామ్ రిగార్డింగ్ రోడ్ సేఫ్టీ అవేర్నెస్. సార్, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా సీసీ కెమెరాలు ఎన్ని ఏర్పాటు చేశారు, చెక్ పోస్టులు ఎన్ని ఏర్పాటు చేశారు, అసాంఘిక కార్యకలాపాలను ఎలా అరికట్టబోతున్నారు? ఈ చెక్ పోస్ట్ అనేవి వీఆర్ కాన్సన్ట్రేటింగ్ మోర్ ఆన్ డైనమిక్ చెక్ పోస్ట్ దెన్ స్టాటిక్ చెక్ పోస్ట్ అండి. అంటే స్టాటిక్ చెక్ పోస్ట్ ఉండేసరికి అక్కడే ఉంటారు కాబట్టి ఇట్ ఈస్ మోర్ ప్రిడిక్టబుల్. ఎవరైనా వస్తామనుకున్నా సరే దే కెన్ ఆల్వేస్ గో అరౌండ్ దట్ ప్లేస్. బట్ వీఆర్ కీపింగ్ డైనమిక్ చెకింగ్. రెగ్యులర్గా 10 to 12 పాయింట్స్లో రెగ్యులర్ చెకింగ్ అనేది అవుతూ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వ్యాప్తంగా చూసుకుంటే దాదాపు ఇప్పటికీ ఒక 8,000 సీసీ కెమెరాస్ వరకు పబ్లిక్ అండ్ ప్రైవేట్ బోత్ కలిపి ఉన్నాయి. దీంట్లో దాదాపు ఒక 300 నుండి 400 కెమెరాలు దాదాపు లాస్ట్ 3-4 మంత్స్లో ఏర్పాటు చేయించడం జరిగింది పోలీస్ తరపున పబ్లిక్తో మోటివేట్ చేసి. ఇన్ కమింగ్ డేస్ ఆల్సో వీఆర్ టార్గెటింగ్ ఆల్మోస్ట్ 3,000 కెమెరాస్ across the district. We are trying to establish a command control center integrated ఉండే విధంగా. సో ఇన్ నెక్స్ట్ 3-4 months that will happen. సార్, అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పల్లెల్లో పట్టణాలలో గొడవలు అల్లర్లు జరగకుండా ఎలాంటి చర్యలు చేపట్టబోతున్నారు? ప్రజలకు ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టబోతున్నారు? మేము ఒక కమ్యూనిటీ అవుట్ రీచ్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తున్నాం. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే మనకి we will ensure that all our SHOs are going to all the villages within their jurisdiction within a span of 3 to 4 months లో మొత్తం ఎంటైర్ జిల్లాలో ప్రతి గ్రామానికి కూడా పోలీసులు వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యే విధంగా మేము కోఆర్డినేట్ చేసుకోవడం జరుగుతుంది. దిస్ ప్రోగ్రామ్ విల్ స్టార్ట్. ప్రధానంగా యువకులు ర్యాష్ డ్రైవింగ్ వల్ల ఎక్కువ ప్రాణాలను కోల్పోతున్నారు. వాళ్ళకి ఎలాంటి సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నారు? అంటే ఆల్రెడీ చాలా సార్లు దీని మీద అవగాహన కార్యక్రమాలు పెట్టడం జరిగింది. వీ హ్యావ్ టోల్డ్ దెమ్ మెనీ టైమ్స్. ఉండే కొద్దీ న్యూ ఎంబీ యాక్ట్ ఏదైతే ఉందో దాంట్లో ప్రొవిజన్స్ ఇంప్లిమెంట్ చేస్తాం. ఎన్హాన్స్డ్ ఫైన్స్ ఉంటాయి. అంతేకాకుండా మైనర్లకు బండిస్తే వాళ్ళ పేరెంట్స్ కానీ హూ ఎవర్ హ్యావ్స్ గివెన్ ద వెహికల్ ఇన్ ఏ ఇర్రెస్పాన్సిబుల్ మేనర్ వాళ్ళ మీద కూడా కేసు బుక్ చేయడం జరుగుతుందండి. సార్, జిల్లాలో మతపరమైన రెచ్చగొట్టే విధంగా విద్వేషాలు సృష్టిస్తే వాళ్ళపైన ఎలాంటి చర్యలు చేపడతారు? అది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రిలీజన్ మేము చూసేది ఏంటంటే ఎనీ ఇష్యూ షుడ్ బి డెల్ట్ రేషనల్లీ బై పీపుల్. అంతేగాని జరిగే ప్రతి ఇష్యూకి జస్ట్ బికాజ్ ఆపోజిట్ సైడ్ వాళ్ళు వేరే రిలీజన్ ఉన్నారన్న దీని మీద ఇట్లా కనుక ఏదైనా దాని రిలీజియస్ ఇష్యూ కనుక కింద మార్చాలని చూస్తే లాస్ట్ అయిన 1-2 ఇన్సిడెంట్స్లో ఎవరెవరు ఉన్నారో అని అంతా ఉంది. వాళ్ళ మీద సర్వేలెన్స్ కూడా ఉంది మాకు. సో ఇట్లాంటి ఎవరైనా ఆర్గనైజ్ చేస్తే అవుట్ రైట్గా కేసెస్ బుక్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా జిల్లా నుండి బహిష్కరించడానికి కూడా చూస్తాం. ఒకవేళ ఇఫ్ దిస్ థింగ్ హ్యాపెన్స్ రిపీటెడ్లీ విత్ ఎనీ పర్సన్ జిల్లా బహిష్కరణకు కూడా వెనకాడం మేము. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవని చెప్పి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా ఇసుక, అక్రమ మద్యం, రేషన్ బియ్యాన్ని తరలిస్తే కఠినమైన చర్యలు చేపడతామని చెప్పి యువకులు కూడా ప్రాణాలు కోల్పోవద్దని చెప్పి పట్టణాల్లో గొడవలు అల్లర్లు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పిస్తూ చర్యలు కూడా చేపడుతున్నామని చెప్పి జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలుపుతున్న పరిస్థితి. షబ్బీర్, CVR న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.